ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని 2 రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. అవి ఏ తేదీలు, ఎందుకు ఆ టోకన్స్ ని రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి, ఇంకా రేపు ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అండ్ అలాగే మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు, వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం కారణంగా 3వ తేదీ ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. సో గ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు కాబట్టి ఆ రోజు, ఆ ముందు రోజు అనగా మార్చి 2వ తేదీ, 3వ తేదీ ఈ 2 తేదీలకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. రేపటికి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు ఇస్తున్నారు. అండ్ మార్చి 2, 3 ఈ 2 తేదీలకి సంబంధించిన టోకన్స్ రద్దు చేశారు అంటే మార్చి 1వ తేదీ, 2వ తేదీ ఈ 2 తేదీల్లో తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి టీటీడీ వారు ఇవ్వరు, క్యాన్సిల్ చేయడం జరిగింది. మార్చి 1వ తేదీకి సంబంధించిన టోకన్స్ రేపు ఇవ్వడం స్టార్ట్ చేసి కంప్లీట్ గా అయిపోయాక కౌంటర్స్ ని పూర్తిగా క్లోజ్ చేసి తిరిగి మార్చి 4వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఇవ్వడానికి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కౌంటర్స్ ని ఓపెన్ చేస్తారు. అంతేకాని మార్చి 1, 2 ఈ 2 తేదీల్లో ఆఫ్లైన్ లో ఎటువంటి టోకన్స్ ఇవ్వరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. దీనికి సంబంధించి భక్తులకు విజ్ఞప్తి అంటూ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో టీటీడీ వారు ఈ బోర్డు అనేది ఏర్పాటు చేస్తున్నారండి. మార్చి 3వ తేదీ నాడు చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 2, 3 తేదీలకు గాను ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వ దర్శనం, డిడి దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయబడవు. గమనిక, మార్చి 2కి మరియు 3కి సంబంధించిన టోకెన్లు ముందు రోజు అనగా మార్చి 1, 2 తేదీలలో జారీ చేయబడవు. తిరిగి మరలా తేదీ 4, 3, 2026కి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్లు తేదీ 3, 3, 2026న జారీ చేయబడును. అంటే మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం కారణంగా మార్చి 2, 3 ఈ 2 తేదీలకి సంబంధించి ఎస్ఎస్డి టోకన్స్ ని రద్దు చేశారు కాబట్టి మార్చి 1, 2 తేదీల్లో తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వరు. తిరిగి మార్చి 4వ తేదీ దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని భక్తులకు ఇవ్వడానికి ముందు రోజు అనగా మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి టోకన్స్ అనేవి ఇస్తారు. సో ఎవరైతే మార్చి 1, 2 తేదీల్లో తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్: తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని ఆ సేవని బుక్ చేసుకుంటున్నారో ఆ తేదీ ఉదయమే తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని మీరు ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తిరుపతి శ్రీవారి సేవని బుక్ చేసుకున్న వారు తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలి. తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకున్న వారు తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2లో ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. కానీ పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని ఆ పరకామణి సేవని బుక్ చేసుకుంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2లో రిపోర్ట్ చేయాలి. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఈ సేవల్ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, ఆ సేవా టికెట్ ద్వారా మీరు తిరుమలకి చేరుకొని ఎన్ని రోజులైతే సేవ చేయాలో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున మీరు స్వామివారి దర్శనం చేసుకుంటారు కదా, చివరి రోజు మీరు స్వామివారి దర్శనం చేసుకున్న తేదీ నుంచి 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ టికెట్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే
రిలీజ్ చేసిన 2 to 3 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి, తిరుమల, జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 10 నిమిషాల ముందుగానే అంటే రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 10:50 కల్లా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ క్లిక్ డైరీలో కానీ టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునేవారు కనైతే మీ మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే శ్రీవారి సేవ కానీ, నవనీత సేవ కానీ, పరకామణి సేవని కానీ బుక్ చేస్తున్నారో వారి యొక్క ఫోటోని 1 MB లోపు జేపీజే, PNG లేదా PDF ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే సేవని బుక్ చేసుకునేటప్పుడు డీటెయిల్స్ ని ఫిల్ చేయడంతో పాటుగా వారి యొక్క ఫోటోని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఇలా ఫోటో రెండు కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 10:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు, ఈ సేవలకి న్యూ గైడ్ లైన్స్ ఏంటి అనే దానికి సంబంధించి ఒక వీడియోని, ఇంకా ఈ సేవలకి ఒక్కొక్కరు సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా ఎలా బుక్ చేసుకోవాలి, 10 మంది నుంచి 15 మంది సభ్యులు గ్రూప్ గా బుక్ చేసుకునే వారైతే ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి, తిరుమలలోనే కాకుండా అవుట్ సైడ్ అంటే ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలలో కూడా భక్తులు సేవని బుక్ చేసుకొని సేవ చేసే అవకాశాన్ని ఏప్రిల్ నెల నుంచి టీటీడీ వారు కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సేవా టికెట్స్ ని కూడా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇతర ప్రదేశాలు అంటే చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉపమాక, కన్యాకుమారి, బెంగళూరు, ఒంటిమిట్ట ఈ 8 ప్రదేశాల్లోని టీటీడీ అనుబంధ ఆలయాలలో ఎవరైతే సేవ చేయాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ అంటే ఆ లోకల్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ ఆలయాలకు సంబంధించి సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ 8 ప్రదేశాల లోకల్ భక్తులందరూ దీన్ని గమనించుకొని రేపు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ మార్చి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలు. మార్చి 2వ తేదీన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు సమాప్తి. మార్చి 3వ తేదీన కుమారధార తీర్థ ముక్కోటి చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 వరకు శ్రీవారి ఆలయం మూత. మార్చి 15న వైష్ణవ ఏకాదశి. అలాగే మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. మార్చి 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం. ఇంకా మార్చి 28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం. అలాగే మార్చి 30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం. ఇవండి మార్చి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుపతి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఎన్ని రోజులు రద్దు చేస్తున్నారు, ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి, ఇంకా రేపు ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.